నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర ఉద్యమంలో తెనాలి పోషించిన పాత్ర గణనీయమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు తెనాలి పట్టణంలో నేడు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం నుండి రణరంగ్ చౌక్ వరకు ఎన్సీసీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 7 అమరవీరుల స్తూపాల వద్ద పుష్పమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో తెనాలిలో విశిష్ట సేవలు అందించిన పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యం, తెనాలి చరిత్ర, అమరులైన 7 వీరుల త్యాగ గాథలను విపులంగా వివరించారు. తెనాలి స్వాతంత్ర పోరాటంలో అగ్రగామి పాత్ర పోషించిందని, అమరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తి, వారి ఆత్మస్ఫూర్తితోనే దేశం అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తుంది అని అన్నారు. 1942లో గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులో ఉన్న ఒక ఉద్యమం, స్వాతంత్రం సాధించాలి, మన దేశానికి మనం ఏదో విధంగా కష్టపడుతున్న రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆదర్శవంతంగా నిలబడాలనే గొప్ప మనసున్న వ్యక్తులు అనేక మంది మన దేశంలో ఆ రోజు నిలబడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా గాంధీ గారి పిలుపు మేరకు స్వరాజ్యం కోసం ఆస్తులు త్యాగం చేసి వాళ్ళున్న వృత్తుల్ని వదులుకొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అందరికన్నా ముందు ఉండాలని ఒక తపనతో పనిచేసిన వ్యక్తులు. ఆ తరుణంలో మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి, ఆ పరిపాలన ఎదుర్కోవడానికి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్థాపించి దేశవ్యాప్తంగా పిలిపించినప్పుడు తెనాలి ప్రపంచ స్థాయికి ఆ రోజులో ఎదిగింది. అద్భుతమైన అభివృద్ధి వలన, లేదా మనం అందరం అనుకునేటట్టు తెనాలికి ఉన్న ప్రత్యేకత వలన ఆ గొప్ప పేరు వచ్చిందని కాదు. ఆ రోజున ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తేనే ఒక చక్కటి మెసేజ్ ఇవ్వగలుగుతాం దేశానికి, ఈ ఉద్యమానికి అనే ఆలోచనతోటి చాలా బలంగా దేనికైనా సిద్ధం, అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని తెనాలి నుంచి 7 మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఇదే మారేస్పేటలో ఒక ట్రైన్ని, అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్ని దగ్ధం చేయడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో ఆ రోజు బ్రిటిష్ అధికారులు వాళ్ళపైన ఫైరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు 7 ప్రాణాలు కోల్పోయారు. మహానుభావులు కీర్తిశేషులు మాజేటి సుబ్బారావు గారు, కీర్తిశేషులు సిరిగిరి లింగం గారు, కీర్తిశేషులు భాస్కరుని లక్ష్మీనారాయణ గారు, కీర్తిశేషులు గాలి రామకోటయ్య గారు, కీర్తిశేషులు తమ్మినేని సుబ్బారెడ్డి గారు, కీర్తిశేషులు రాఘవయ్య గారు, కీర్తిశేషులు జాస్తి అప్పయ్య గారు. ఒకసారి ఈ రోజుల్లో ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందులో మీకు వస్తున్న అనుభవం ఏంటి? ఏ విధంగా దీన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్ళాలనే దానికి ఒక చక్కటి నిదర్శనం వీళ్ళు చేసిన ఆ త్యాగం. ఆ రోజులో సమాచారం లోపం ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగిన సంఘటనని అందరికన్నా ముందుగా జపాన్లోనూ, జర్మనీలోనూ, లండన్లోనూ ప్రచురించడమే కాకుండా రేడియోల్లో కూడా ఈ వార్త గురించి ఆ రోజుల్లో ప్రచురించారు. దాని అర్థం ఏమిటంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, మన స్వార్థమే కాదు, మన దేశం స్వాతంత్రం సాధించుకుంటే ఒక అద్భుతమైన పరిపాలన వస్తుంది మనకి, మన చేతుల్లో మనం పరిపాలన తెచ్చుకున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు ప్రతి ఒక్కరికి మేలు చేయగలుగుతాం అనే నమ్మకంతో లక్షల్లో ఆ రోజు త్యాగాలు చేశారు. పెద్దలు రాజ్ కుమార్ గారు అన్నట్టు ఈ ప్రాంతంలో మన ఆదర్శవంతంగా నిలబడే మన రైతాంగం, తెనాలికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చిన మన కళాకారులు, అదేవిధంగా ఎప్పుడు కూడా
కుటుంబం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, అహర్నిశం పనిచేసే మన మహిళా మంగళలు వీళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. వేడుకల్లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ లక్ష్మీపతి, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పట్టణ తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భూండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే వాసాడి. స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్రం కోసం, అంటే మన స్వేచ్ఛ కోసం. సమరం అంటే యుద్ధం లేక పోరాటం. యోధులు అంటే ప్రాణాలకైనా సైతం తెగించి పోరాడిన వారని. వారిలో తెనాలి రైల్వే స్టేషన్లో ఆ రోజున 7 నగర పౌరులు ప్రాణాలు కోల్పోవటం, ఆ 7 స్తూపాలు ఇక్కడ ఆవిష్కరించడం మన తెనాలికి అదొక గుర్తింపు అన్నమాట. అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెనాలిలో అటు సినిమా రంగం, నాటక రంగం, రాజకీయ రంగం, స్వాతంత్ర సమరంలో, త్యాగంలో, పంటలు పండించడంలో, 3 కాలువలు పారటంలో అనేక విధాలుగా ముందున్నటువంటి ఈ తెనాలిలో మన మనోహర్ గారు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎలక్షన్లోకి రాకముందు భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదేంటంటే పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేటువంటి దుర్మార్గులు కొంతమంది స్వార్థపరులు డ్రగ్కు అలవాటు చేయడం, పిల్లలే కాకుండా కుటుంబంతో కూడా తల్లడిల్లిపోవడం, కుళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో మనోహర్ గారు రావడం, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారే కాదు, వారి సిబ్బంది కాదు, అందరూ కూడా మనోహర్ గారి సూచనలకి, నేను మనోహర్ గారిని పొగుడుతున్నాను అనుకోకండి, రోజు పేపర్లో టీవీలో వచ్చే వార్తలు చదివిన వాస్తవాలే నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడే ఉన్నారు సాక్షులు. కాబట్టి ఎంతోమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ నరరూప రాక్షసుల్ని ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కొంతమందిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశమంతా కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ బ్రిటిష్ వారు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు నార్మల్ సిటిజన్స్ ప్రజలే నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చి చేసిన పోరాటంలో తెనాలి నుంచి ఒక 6 వాళ్ళు శిక్షించారు. సో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మనకి రన్నరం చౌక్లో 7 స్తూపాలని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం గుర్తుంచుకోవాలంటే, దేశానికి చాలా పెద్ద సాక్రిఫైస్ని వాళ్ళు ఏదైతే చేశారో మనం కూడా ఇప్పుడు మన భారతదేశానికి అలాంటి సాక్రిఫైసెస్ చేయనవసరం లేదు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి. కానీ మనం ఏదైతే స్ట్రీమ్లో ఉన్నామో, ఏదైతే పాత్లో ఉన్నామో, మనదంటూ ఒక చిహ్నం వేసి మన దేశ అభివృద్ధికి మనం అందరం కూడా దోహదపడాలి. వాళ్ళ అమరులైన మన భారతదేశం కోసం ఎంతో ప్రణాళికగా చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం అనేది చాలా ఆనందకరం. అలానే మనం ప్రతి సంవత్సరం, ఇది 84వ సంవత్సరం మన పరిపాలన సంఘం నుంచి ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తూ, తప్పకుండా ఇలాంటి పండుగ వాతావరణంలో చేస్తేనే ఈ రోజున యువతరానికి, రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయేలాగా మన బాలికలు కూడా స్థిరస్థాయిగా ఉంటుంది.
అలానే ఈ అమరవీరులకి ఘననివాళులు మనందరం కలిసి నివాళులు అర్పించాం. దానికి సందర్భంగా ఈ రోజున మన మంత్రివర్యులు అలానే సబ్ కలెక్టర్ గారు, మిగతా కౌన్సిలర్స్, ఇక్కడ మన పురపాలక సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలపై అపోహలు నమ్మొద్దు అని బిఎస్ఎన్ఎల్ తెనాలి డిఈఏ శ్రీనివాసరావు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలపై వస్తున్న అపోహలను నమ్మవద్దని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ సేవా సెంటర్లు ప్రారంభించామని, దీనివల్ల సంస్థకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సేవా కేంద్రాల విషయంలో ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని, బిఎస్ఎన్ఎల్ అందించే సేవలపై విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు. బిఎస్ఎన్ఎల్ సిబ్బంది విఆర్ఎస్ 2020 రావడం వల్ల గణనీయంగా తగ్గిపోయింది. ఈ సందర్భంగా మెరుగైన సర్వీసులు అందించడానికి, నాణ్యమైన సర్వీసులు అందించడానికి మేమేం చేస్తున్నామంటే బిఎస్ఎన్ఎల్ సేవా సెంటర్స్ అని చెప్పేసి కొత్తగా ప్రారంభిస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఓసీఎస్సీలు నడుస్తున్నాయి. ఇవి ఏమీ కొత్తవేం కావు. ఈ సంవత్సరం కొన్ని ఓసీఎస్ఎల్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. వీటి వల్ల మాకు రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుందంటే బిఎస్ఎన్ఎల్ రెంట్స్ ఇస్తాము. బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ రెంట్స్ ఇవ్వడం వల్ల, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల, ప్రైవేటు భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఆధారంగా వాళ్ళ యొక్క దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ వల్ల ఆదేశాలకు అనుగుణంగా మేము నడుపుతున్నాం వీటిని. ఇక్కడ తెనాలి డివిజన్లో ప్రజెంట్ గత 2-3 రోజుల క్రితము మాకు ఒక వర్క్ ఆర్డర్ వచ్చింది. తెనాలి ఆల్రెడీ పనిచేసే సిఎస్సి సెంటర్ని ఓసీఎస్సీగా మార్చడం జరిగింది. అది నిన్న 11th నుంచి స్టార్ట్ అయిందనమాట. దానివల్ల ఇవి కాకుండా ఇంకా 5-6 ప్రాంతాల్లో ఇంకా ఈ తెనాలి డివిజన్లో ఇంకా సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి మెరుగైన సర్వీసులు అందిస్తబడతాయి. వీటి వల్ల ఎవరికైనా అపోహలు ఉన్నా, ఇంకా వేరే ఏమన్నా మీకు సమస్యలు ఉన్నా, దగ్గరలో ఉన్న ఆ సంబంధిత తెనాలి డివిజనల్ ఇంజనీర్ కానీ, దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ కానీ, సెంటర్స్ కానీ సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ఎవరైనా అపోహలు ఉన్న ఎడల మళ్ళా ఈ పాలసీని వ్యతిరేకించి ఎవరైనా ధర్నా చేసిన ఎడల వెంటనే విరమించవలసిందిగా బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు బిఏ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. టెండర్లైనా ఏ ప్రక్రియ అయినా కూడా పారదర్శకంగా జరిగిందండి. ఇది జిఎం ఆఫీసు గుంటూరు కాదండి, విజయవాడ దగ్గర టెండర్లు జరుగుతూ ఉంటాయి. ప్రక్రియ అంతా అక్కడే జరిగిందండి. ఇక్కడ మాకు ఏ సంబంధం లేదు అధికారులకి. ఆన్లైన్ టెండరింగ్ అనేది అదంతా అందులో ఏమీ లోపాలు ఏమి లేవండి. కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీస్ ద్వారానే జరుగుతుంది ఇదంతా. తెనాలి పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు మదినేని కిరణ్ బాబు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పాసం వెంకటేష్ మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల హక్కుల కోసం 90 ఏళ్లుగా పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యను కాషాయీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్యను పరిరక్షించాలన్నారు. విద్యార్థులపై అన్యాయమైన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. జీవో నెంబర్ 77, 107, 108లను రద్దు చేయాలన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం, భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కీలక పాత్ర వహించిన ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విద్యారంగంలో సమస్యలని లేవనెత్తుతా ఉన్నారో ప్రజల దృష్టికి కానివ్వండి, అధికారుల దృష్టికి కానివ్వండి, ప్రతిదీ విద్యార్థులను కలుపుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యువకాలం పాదయాత్రలో ఏఐఎస్ఎఫ్ మాతోనే ప్రచారంలో చేస్తూ జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాను 100 రోజుల్లో అధికారంలో రాగాలని అని చెప్పారు. ఈరోజుకి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. మీ మాట ఎక్కడా అని విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గండు శివ, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పొట్లు, కోశాధికారి గోరంట్ల కళ్యాణ్, నాయకులు శివయ్య, కావరెడ్డి యశ్వంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పే ఉన్నారు. మరి ఏదైతే విద్యార్థుల సమస్యల్ని మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే తీరుస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇదే విద్యార్థి సంఘాలని వెంట పెట్టుకొని తిరిగి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చి మీరు అధికారం చేజెక్కించుకున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల్ని విద్యార్థి విద్యార్థులుగా మేము వెళ్ళి తెలుసుకొని సర్వే చేసి మీ దృష్టికి తీసుకొస్తే మీరు కొత్తగా జీవోలు ఒకటి తీసుకొచ్చి విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకుల్ని మరి విద్యార్థులను కలవకూడదని చెప్పి కొత్త రకాలైన జీవోలు తీసుకొచ్చారు. ఇదే విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, మీకు తోడుగా మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతుని మీరు అరికట్టే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య, మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి మీకు కొన్ని రోజుల్లో ఈ జీవోని కనుక వెనక్కి తీసుకురాతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో 7,80,00,000 రూపాయల పంచాయతీరాజ్ శాఖ నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో కంచెలపాలెం, గుడివాడ, అంగలగుదురు, నేలపాడు, పినపాడు, అత్తోట మొత్తం 11 గ్రామాలకు సంబంధించి 13 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కంచెలపాలెం నుండి అత్తోట, తేలప్రోలు గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా ఉందని, గత 10 సంవత్సరాల క్రితం రోడ్లు వేయటం జరిగిందని, అప్పటి నుండి ఆ రోడ్డుకు ఎటువంటి మరమ్మతులు జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో 75 నుండి 100 కోట్లు రోడ్లకు సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు వేసి నిధులను గతంలో దుర్వినియోగం చేశారని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. గ్రామాల మధ్య కనెక్టివిటీ పెంచడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి తెనాలికి కోట్ల నిధులను కేటాయించారని, అందులో భాగంగా 7,80,00,000తో తెనాలి నియోజకవర్గంలోని 11 గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 7,80,00,000 రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు 11 గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకంగా కంచెర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోలుకి వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత 10 సంవత్సరాలు కూడా ఈ రోడ్డు, అంటే 10 సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం, అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమ్మతులు జరగలేదు. సో పాపం రైతులు కానివ్వండి, ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెల్లి నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచెర్లపాలెం నుంచి, అత్తోట నుంచి కానివ్వండి, తేలప్రోలు నుంచి కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం. అదేవిధంగా గుడివాడ, అంగల్కుదురు, తర్వాత సోమసుందరపాలెం, నందివెలుగు, పినపాడు, నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం 7,80,00,000 13 కిలోమీటర్లు పొడవునా మనం ఈ రోడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, కనీసం 75 నుంచి 100 కోట్ల రూపాయలు మనం రోడ్లకే కేటాయించుకుని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు అసలు కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఈరోజు ఐతానగర్ నుంచి నేలపాడు రోడ్డు పూర్తి చేయాలంటే సుమారు గతంలో వాళ్ళు వేసిన అంచనా 45 కోట్లు, అది దాదాపు ఇప్పుడు 70 కోట్లు పెరిగిపోయింది. అయినా కానీ ఆ రోడ్డు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే సౌకర్యాలు కల్పించాలి. అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారు గతంలో. ఖచ్చితంగా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెంచడానికి కోసం మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీ శాఖని అప్రమత్తం చేసి మనకు కూడా 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు. అందులోంచి 7,80,00,000 రూపాయలు ఈరోజు ఉపయోగించుకుని
విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సహకరించిన పెద్దలందరికీ, కంచెర్లపాలెం గ్రామం ఎంతో చరిత్ర కలిగిన గ్రామం, గతంలో ఎంతోమంది పాపం ఆదర్శవంతంగా నిలబడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ సందర్భంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పంట కాలువలను కూడా ఇంకా మనం బాగుపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.